ఇప్పుడు మనం స్వర్ణగిరి టెంపుల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ బ్యాక్ సైడ్ కనిపించేదే టెంపుల్. లోపలికి వెళ్ళి టెంపుల్ ఎలా ఉంది అండ్ స్వర్ణగిరిలో వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, ఇంకా విష్ణుమూర్తి, ఇలా చాలా రకాల దేవుళ్ళు ఉన్నారు లోపల. ఎంట్రన్స్లో ఉంచి ఇక్కడ స్టెప్స్ ఉంటాయి టెంపుల్ పైకి వెళ్ళడానికి. ఇలా ఉంటుంది ఇదంతా. ఆల్ ఓవర్ నడుచుకుంటూ పైకి వెళ్తే దేర్ ఈజ్ వెంకటేశ్వర స్వామి. స్వర్ణగిరి టెంపుల్ అనేది న్యూగా బిల్డ్ చేశారు. ఇక్కడ ఎంట్రన్స్ లో దర్శనానికి టికెట్స్ ఇస్తారు. ఒక్కొక్క టికెట్ 50 రూపాయలు. అండ్ ఇక్కడ స్మార్ట్ ఫోన్స్ లోపలికి టెంపుల్ లోపలికి వెళ్ళలేదు. ఒక్కొక్క ఫోన్ కి 5 రూపీస్ ఛార్జ్ చేస్తారు. లోపల వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా బాగుంది. వెంకటేశ్వర స్వామి మోర్ దెన్ 10 feet బంగారంతో చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు. మొత్తం బంగారంతోనే. ఇక్కడ టెంపుల్ చూడండి. గోపురాల పైన కొని మొత్తం రాతితో చేశారు టెంపుల్స్. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది ఒక అథెంటిక్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ డివోషన్ అన్నమాట ఈ టెంపుల్, స్వర్ణగిరి టెంపుల్. అండ్ ఇక్కడ ఆ టెంపుల్ ఆర్కిటెక్చర్ స్టైల్ కానీ అండ్ పైన గోల్డ్, గోపురం పైన గోల్డ్తో పెట్టిన ఆ శంకు చక్రాలు కానీ అండ్ ఓవరాల్ టెంపుల్ ఫినిషింగ్ ఆఫ్ ది టెక్స్చర్ ఈజ్ వెరీ క్రేజీ అన్నమాట. అసలుకి టెంపుల్ చాలా బాగుంది. ఇక్కడ సన్సెట్ టైంలో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇక్కడ ఒక సత్రం లాగా ఒకటి బిల్డ్ చేశారు. అది కూడా చాలా బాగుంది. ఇక్కడ ఆంజనేయ స్వామి చూడండి, చాలా పెద్ద విగ్రహం ఉంది ఆంజనేయ స్వామి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇక్కడ అవుట్ సైడ్ ఇలా ఉంటుంది స్వర్ణగిరి టెంపుల్. ఇది ఇక్కడ ఒక గోపురం ఉంది, వెనకాల ఒక గోపురం ఉంది. మొత్తం 4-5 గోపురాలు ఉన్నాయి స్వర్ణగిరి టెంపుల్లో. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈరోజు ట్యూస్డే, జనాలు లైట్గా ఉన్నారు. సాటర్డే సండేస్ ఎక్కువ ఉంటారంట. అండ్ ఇక్కడ చూడండి ఈ ఆర్కిటెక్చర్ స్టైల్ కానీ టెంపుల్ కన్స్ట్రక్షన్ అయితే సూపర్ ఉంది అసలు. టెంపుల్ ఇన్సైడ్ అది. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే చాలా పెద్దగా, చాలా బాగుంది. ఇక్కడ టెంపుల్ బ్యాక్ సైడ్ ఇది. ఇక్కడ సన్సెట్ క్రేజీ అయింది. అండ్ ఇటు సైడ్ వ్యూ కూడా చాలా బాగుంది. ఇది కళ్యాణ మండపం అంట జనాలకి. సో వెంకటేశ్వర స్వామి దగ్గర కళ్యాణం చేసుకునే భాగ్యం ఈ కళ్యాణ మండపం ద్వారా భక్తులందరికీ ఉంది. ఇక్కడ కనిపించే ప్యాలెస్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో ప్రతిరోజు 12 PM నుంచి 3 PM వరకు అన్నదానం జరుగుతుంది. ఫస్ట్ ఫ్లోర్ లో కళ్యాణ మండపం ఉంటుంది, పెళ్లిళ్ళు జరుగుతాయి. సెకండ్ ఫ్లోర్ లో స్టే అండ్ అకామిడేషన్ ఉంటుంది. ఎవరైనా స్పెషల్ గెస్ట్లు ఉంటే స్టే చేయడానికి థర్డ్ ఫ్లోర్ లో ఉంటుంది. ఇది స్వర్ణగిరి వెబ్సైట్ లో బుకింగ్స్ అవైలబుల్గా ఉంటాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. మస్ట్ ఎక్స్పీరియన్సబుల్ టెంపుల్, నియరెస్ట్ హైదరాబాద్. చాలా స్పార్క్లెస్గా ఉంది. లెట్స్ విట్నెస్ ది బ్యూటీ ఆఫ్ స్వర్ణగిరి టెంపుల్.
ఇక్కడున్న ఆంజనేయ స్వామి దగ్గర గంటా మండపం అని ఉంటుంది. మీ మనసులో ఒక కోరిక కోరుకొని ఈ గంటని బలంగా కొడితే మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం. నేను కూడా ఒక కోరిక కోరుకున్నా. ఈ వీడియో చూసే వాళ్ళంతా గోపి ది ఎక్స్ప్లోరర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని త్వరగా 1000 మంది సబ్స్క్రైబర్స్ని రీచ్ అయితే మనం ఇండియాలో ఉన్న ప్రతి ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేసి మనం మంచి మంచి వీడియోలు ప్రతిరోజు రెగ్యులర్గా అప్లోడ్ చేయబోతున్నాం. నేను పక్కా చెప్తున్నా, ఈ ఇండియా రైడ్ ఏదైతే ఉందో ఇట్ విల్ బి వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, వెరీ డిఫరెంట్ కంటెంట్. ఐఎమ్ షూర్ యూ విల్ ఫీల్ మోర్ హ్యాపీ వాచింగ్ మై ఇండియా యాత్ర. సో ఆల్ యూ హ్యావ్ టు డూ ఈస్ సబ్స్క్రైబ్ గోపి ది ఎక్స్ప్లోరర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పటి వరకు మీరు చూసిన వీడియోస్ ఒక లెక్క, ఆ ఇండియా టూర్లో నేను చేయబోయే ఆ అడ్వెంచరస్ వీడియోస్ ఇంకో లెవెల్ అనమాట. ఇట్స్ ఏ వెరీ ఓజీ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లైఫ్. ఎవ్రీడే ఒక మ్యాజిక్ ఆఫ్ అడ్వెంచర్ ఉంటుంది. అండ్ ఇక్కడ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్లో పడకాసనంలో విష్ణుమూర్తి స్వామి ఉన్నారు, చాలా బాగున్నారు. అండ్ ఇక్కడ విష్ణుమూర్తి కొలనులో ఉన్నారు, నీళ్ళల్లో. ఈ నీళ్ళల్లో జనాల కోరికల మేరకు ఆ కొలను నిండా కానుకలు వేశారు, చిల్లర పైసలు. సో కొలను చుట్టూ 4 గోపురం గుళ్ళు ఉన్నాయి. 4 గోపురం గుడుల్లో 8 మంది దేవుళ్ళు ఉన్నారు. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, అండ్ ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, అండ్ ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. 4 గుళ్ళల్లో 8 మంది దేవుళ్ళు ఉన్నారు. విష్ణుమూర్తి అవతారం కొలనులో అవతరించున్నారు. ఇక్కడ విష్ణుమూర్తి చుట్టూ ఒక మందిరం లాగా బిల్డ్ చేశారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ సీనరీ, చాలా స్పిరిచువల్గా, చాలా డివోషనల్గా. ఇదంతా కొని టెంపుల్ వైబ్ని, టెంపుల్ చూడండి బ్యాక్గ్రౌండ్లో ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇప్పుడు టైం 6 o'clock అవుతుంది. సన్సెట్ టైంలో చాలామంది జనాలు ఉన్నారు టెంపుల్ దగ్గర. అండ్ ఇటు సైడ్ కొని విష్ణుమూర్తి దగ్గర కొని చాలామంది జనాలు ఉన్నారు చూడండి. అండ్ ఇది అంతా ఆర్కిటెక్చర్ స్టైల్ కానీ, అండ్ ఈ కన్స్ట్రక్షన్ వే ఆఫ్ డిజైన్స్ కానీ అప్పట్లో రాతి యుగంలో ఎలా అయితే బిల్డ్ చేసేవాళ్ళో అలానే రాతితో బిల్డ్ చేశారు. చాలా క్రిస్టల్ క్లియర్గా డీటెయిల్స్ అయితే చాలా బాగున్నాయి. ఇదంతా రాతితో చెక్కిన మందిరం అన్నమాట. చాలా అథెంటిక్గా, చాలా వైబ్రెంట్గా టెంపుల్, చాలా బ్యూటిఫుల్ బృందావనం లాగా ఉంది. మీరు కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ విష్ణుమూర్తి అవతారాన్ని, అండ్ ఇక్కడ వెంకటేశ్వర స్వామిని, అండ్ ఇక్కడ ఇది ఆంజనేయ స్వామి విగ్రహం అనమాట. చాలా టాల్గా ఉన్నారు ఆంజనేయ స్వామి. ఈ 3 టెంపుల్ని మస్ట్ విజిటబుల్ ప్లేసెస్ అనమాట స్వర్ణగిరిలో. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అంటే టైం 7 o'clock అయింది, చీకటి పడ్డది. స్వర్ణగిరి ఇక్కడ టెంపుల్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. లైటింగ్ అయితే మస్తు డెకరేట్ చేశారు లైటింగ్ని చూడండి. జస్ట్ 360 degrees లెస్ బ్యూటిఫుల్ కలర్స్తో క్రేజీ ఉంది అసలు. చూడండి ఈ లైటింగ్ కానీ, ఆర్కిటెక్చర్ స్టైల్ కానీ, ఆ షార్ప్నెస్ ఆఫ్ ది కన్స్ట్రక్షన్ చాలా బ్యూటిఫుల్ ఉంది. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద
టెంపుల్ నైట్ టైం వ్యూలో చాలా బాగుంది. బెస్ట్ టైం టు విజిట్ టెంపుల్ వచ్చేసి స్వర్ణగిరి టెంపుల్ వచ్చేసి ఈవినింగ్ 6 o'clock సన్సెట్ టైం నుంచి ఇప్పుడు 8 o'clock అవుతుంది. అప్పుడు దాకా బెస్ట్ టైం అనమాట టు హ్యావ్ బెస్ట్ టైమ్ ఇన్ టెంపుల్. 6 to 8, 9 ఈ 3-4 hours చాలా బాగుంటుంది.